श्रीगुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ॐ ह्रीङ्कारासनगर्भितानलसिकां सौह्लीं कलाविभ्रतीं सौवर्णां वरदारिणीं वरसुदां दौतां त्रिनेत्रोज्ज्वला वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्दोषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्तरकलां శ్రీచక్రసంచారిణీం. ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 29వ తారీఖు 2024 శుక్రవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము బహుళ చవితి సాయంత్రము 5 గంటల 16 నిమిషముల వరకు ఉంటుంది. విశాఖ నక్షత్రము సాయంత్రం 5 గంటల 56 నిమిషముల వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 8 గంటల 37 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 18 నిమిషముల వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 6 గంటల 2 నిమిషములు, సూర్యాస్తమయము సాయంత్రము 6 గంటల 7 నిమిషములు. వర్జము రాత్రి 10 గంటల 18 నిమిషముల నుండి రాత్రి 11 గంటల 43 నిమిషముల దాకా ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 37 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 16 నిమిషముల వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల నుండి మధ్యాహ్నము 1 గంట 18 నిమిషముల వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల దాకా ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి ఉదయం 9 గంటల దాకా ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి. ఈ 3 రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పలు దానం చేయడం వల్ల పత్ని పీడోపశాంతయే, శత్రుపీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకు ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి. అలాగే శత్రువులను కూడా అంతరించేస్తారు. అలాగే శరీరంలో ఇలాంటి బాధలను కూడా తొలగిపోతాయి. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి. ఈ 2 రాశుల వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా వీరు పొందవచ్చును. వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాష నక్షత్రం వారు వందుల చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా ఈ 3 నక్షత్రం వారు పొందవచ్చును. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది. శుక్రవారం రోజున అమ్మవార్లకు ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా అష్టోత్తర శతనామావళి పూజలతో కానీ కుంకుమార్చనలతో కానీ పుష్పార్చనలతో కానీ కమలాలతో కానీ పూజించవచ్చును. అలాగే అమ్మవార్లకు ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కూడా జరిపించిన విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే విశేషణ ఫలితము అమ్మవారి యొక్క దయకు మీరు కృపకు పాత్రలవుతారు. వీలైనంత వరకు చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోండి. లేదా దేవి పారాయణ కానీ దేవి సప్తసతి పారాయణ కానీ చేసుకోవచ్చును. దేవి భాగవతం పారాయణ చేసుకోవచ్చును.
ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాశుల వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో మార్చి మాసనందున పాల్గొన మాసంలో వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఎలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి. విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే తులారాశి వారు కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఉల్లాసంగాను ఉత్సాహంగాను జీవితం గడుపుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండి కుటుంబాన్ని మంచి పనులు తీసుకుని వెళ్ళగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు మీరు అందించగలుగుతారు. అలాగే నలుగురికి మీరు సహాయం చేసే అవకాశం ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.